ఆగస్టు 20వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి ఒక మాట వల్ల వీరి జీవితమే మారబోతూ ఉంది. అయితే ఆగస్టు 20వ తారీఖు సింహరాశి వారికి ఏ మాట వల్ల ఏ విధంగా వీరి జీవితం అనేది మారబోతూ ఉంది, అలానే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేట శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణము, అలానే ధనం నిలకడగా లేకపోవడం, రాజకీయం, వామచార దోషం, ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి. పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశి వారి యొక్క పూర్తి అంశాలను, వారి గురించి పూర్తిగా ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశిలోకి సూర్యుడు ప్రవేశించటం వల్ల ఈ రాశి వారి జాతకం అనేది మారబోతుంది. వీరి జీవితం అనేది అద్భుతంగా ఉండబోతూ ఉంది. ఈ రాశి వారు తలపెట్టిన ప్రతి పని కూడా సకాలంలో పూర్తి చేయటమే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. అంతేకాదు ఊహించని రీతిలో ధన లాభం అనేది కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు. కొత్త ఆదాయ మార్గాలు కూడా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. అలానే కొత్త ఆదాయ మార్గాలు పుట్టుక రావడంతో పాటు రెట్టింపు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక సింహరాశి వారికి ఇంటా బయట సంతోషకర వాతావరణం అయితే ఉంటుంది అని పండితులు పేర్కొంటున్నారు. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా మార్పులు అనేవి ఉండబోతూ ఉన్నాయి. ఇలా గ్రహాలు అనేవి మారినప్పుడు ఆయా రాశుల వారికి జాతక చక్రాలు కూడా మారుతూనే ఉంటాయి. ఈ రాశి వారికి జీవితంలో ఇప్పుడు పెను మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఒకే ఒక్క మాటతో వీరి యొక్క జీవితం అనేది మారబోతూ ఉంది. కొందరి జీవితాల్లో వెలుగులు వస్తాయి, ఇంకొందరి జీవితాల్లో చీకట్లు వస్తాయి. అయితే సింహరాశి వారికి మాత్రం ఈ సమయం అయితే చాలా అద్భుతంగా ఉంది. సూర్యుని యొక్క అనుగ్రహంతో సింహరాశి వారికి సూర్యుని యొక్క అనుగ్రహంతో అంతా కూడా మేలే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి మేలు జరుగుతుంది, ఓకే. కానీ ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏ మాట వల్ల ఎలాంటి విధంగా జరుగుతుంది, వీరికి ఏ మాట వల్ల వీరి జీవితం మారుతుంది, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఇప్పుడు గ్రహించి తెలుసుకుందాం. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక వీరికి మంచి యోగం అయితే ఉంది. ముఖ్యంగా కొంత వ్యక్తులు మాత్రం ఒక్క మాటతో మీ యొక్క మంచి చెడును డిసైడ్ చేసేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ మీ ఇన్సైడ్ ఎలాంటి ఆలోచన ఉంటుందో ఎదుటి వారికి అస్సలు అర్థం కాదు. మంచితనం అనేది మీ మనస్సులో ఉంటుంది, కానీ బయటికి కనిపించేది ఖచ్చితంగా కూడా మీరు చేసిన చిన్న పొరపాటు కావచ్చు, లేదా మీరు హ్యాపీగా ఉండటం కోసం ఏదైనా చిన్న ఫ్రీడమ్ కోసం మీరు వెతుకుతూ ఉన్నా సరే ఇక దానిని ఎదుటి వ్యక్తులు చెడు పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇలా ఒక మాటతో మీ జీవితమే మారిపోతుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే కానీ వాటన్నింటినీ కూడా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఒక మాట వల్ల మీ యొక్క జీవితమే మారుతుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏదైనా సరే ఒక మంచైనా చెడైనా ఏదైనా సరే ఒకటే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. మంచి వచ్చింది అని చెప్పి సంతోషంగా ఉండటం, అలానే చెడు వచ్చింది అని చెప్పి బాధపడటం, ఇలా కాకుండా వీరు మంచైనా చెడైనా
రెండింటినీ కూడా ఒకే విధంగా తీసుకోవటం జరుగుతుంది. మంచిని చెడుని రెండింటినీ కూడా చాలా సునాయాసంగా తీసుకుంటారు. కానీ వీరు కష్టపడే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇక కష్టపడి అంటే పైకి రావాలి అనేటటువంటి తపన ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది. ఆ కష్టమే వీరిని ఒక స్టేజ్లో నిలబెడుతుంది అని చెప్పుకోవచ్చు. సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎప్పుడైనా సరే అంటే వీరికి చాకచక్యంగా పనులను పూర్తి చేసుకుంటారు. ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేసుకుంటారు. పనులు ఏవైనా వాయిదా వేయటం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. అలానే ఏ పనులు కూడా వీరు వాయిదా వేయరు. ఎలాంటి పనులను అయినా సరే చాలా చక్కగా చాకచక్యంగా వెంటనే చేస్తూ ఉంటారు. అలా వీరు వెంటనే చేసినటువంటి పనులకి మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. అసలు వీరు దేనిని కూడా మర్చిపోరు. ఏ పనిని అయినా ఎక్కువగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేస్తారు. వీరు అనుకున్నది సాధించే అంతవరకు కూడా కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటారు. ఇలా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచర ఫలితాల ప్రకారం అయితే వీరు అన్ని విధాలుగా కూడా అన్నింటిలో కూడా చాలా క్లారిటీగా ఉంటారు. ఎందులో కూడా క్లారిటీ అనేది అస్సలు మిస్ అవ్వరు. వీరు ఎటువంటి పనిని అయినా సునాయాసంగా చేయగలుగుతారు. ఎటువంటి పనిలో అయినా సరే వీరికంటూ ఒక ప్రత్యేకతను చాటి చెప్పుకుంటారని చెప్పుకోవచ్చు. వీరికి ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే కానీ వాటిని పొరపాటున కూడా బయటికి చెప్పుకోరు. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కానీ ఏ సమస్యను కూడా వీరు బయటికి చెప్పుకోరు. ముఖ్యంగా వీరికి అంటే ఏదైనా లోపలొకటి బయటొకటి మాట్లాడే విధానం అయితే ఉండదు. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడేస్తూ ఉంటారు. కానీ ఎవరిని హర్ట్ చేయరు. బంధాలకి బంధుత్వాలకి విలువలు మాత్రం ఎక్కువగా ఇస్తూ ఉంటారు. బంధుత్వాల పట్ల ఎక్కువగా విలువలు చూపుతూ ఉంటారు. ఏ రోజు కూడా వీరి యొక్క బంధం అంటే తెంచుకోవడానికి ఇష్టపడరు. వీలైతే ఎన్ని కష్టాలైనా అనుభవిస్తారు. కానీ వీరు మాత్రం బంధుత్వాలను పొరపాటున కూడా అంటే పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. బంధం కోసం బంధుత్వం కోసం పంతాన్ని పట్టింపుని కూడా విడిచిపెడతారు ఈ రాశివారు. ఇలా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. వీరి యొక్క గోచార ఫలితాల ప్రకారం అనుకున్నది సాధిస్తారు కూడా. అయితే ఈ యొక్క రాశిలో సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి సమయంలో అయినా సరే అంటే వీరు ఏ సమయంలో అయినా సరే ఈ సమయం ఆ సమయం కాకుండా స్నేహితులు కానీ ఏదైనా అవసరానికి ఫోన్ చేస్తున్నా అంటే ఏదైనా అవసరం ఉంది అంటే ఖచ్చితంగా లేదు అనకుండా అడగగానే ఇచ్చేసేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరికీ కూడా సహాయం చేయాలి అనేటటువంటి మనస్సుని కలిగి ఉంటారు ఈ రాశివారు. అలా మీరు ఏ పని చేసినా సరే ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ఎప్పుడూ కూడా అంటే మీరు ఏ పని చేసినా ఇతరులు ఖచ్చితంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. అలానే మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీ పనిలో అంతటి అంకిత భావం అనేది కనిపిస్తుంది. మీరు ఏ పని చేసినా సరే చాలా నీట్గా చేస్తారు. అంకిత భావంతో చేస్తారు. పట్టుదలతో చేస్తారు. పనిలో ఖచ్చితంగా కూడా విజయం పొందాలి అనేటటువంటి ఆలోచనతో మీరు పనులు చేస్తారు కనుక తప్పకుండా విజయాన్ని కూడా పొందుతారు అని చెప్పుకోవచ్చు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. కానీ ఒక్క మాట అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అంటే ఖచ్చితంగా ఇది మీరు నమ్మరు. ఎందుకు అంటే మీరు ఎవరి దగ్గరైనా సరే అంటే మాట జారి మాట్లాడితే గనక అది పెద్ద ఇష్యూగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక ఏదైనా సరే మీరు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. దానితో పాటు మీరు ఆలోచించుకొని మాట్లాడడమే కాకుండా ఎక్కడైనా కొంచెం మౌనం పాటించటమే ఉత్తమంగా భావించండి. మౌనంగా ఉండండి. అప్పుడే మీకు ఏ రకమైన సమస్యలు కూడా ఉండవు అని గుర్తుపెట్టుకోండి.
ఇక మీ యొక్క సమస్యలు అనేవి తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా, సింహరాశి వారికి సూర్యుని యొక్క అనుగ్రహంతో మంచి శుభయోగాలైతే ఉన్నాయి. సూర్యుడు ఈ సమయంలో వీరి రాశిలోకి ప్రవేశించటం వల్ల వీరికి ఉండే కష్టాలు సమస్యలు అనేవి తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.